హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతినండి. నేనైతే మాకు వర్షం పడుతుందని చెప్పాను కదా, ఏం స్నాక్స్ లేవు ఇంట్లో. బట్ ఇప్పటికిప్పుడు స్నాక్స్ ఏమంటే ఇలా మసాలా బురుగులు చేశానండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ అనేది కొంచెం మందంగా ఉంటే మాడిపోవు, బాగుంటాయి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసాను. ఆయిల్లోకి ఉప్పు, పసుపు, ఎండుమిర్చి పౌడర్ వేసుకున్నానండి. కొంచెం సిమ్లో పెట్టి వేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయండి అవి అనేవి. మాడిపోకుండా మనము స్లోగా పెట్టి వేసుకొని కలిపెట్టిన తర్వాత బొరుగులు వేయాలండి. బొరుగులు వేసి అవి కొంచెం బాగా మసాలా అంతా మనం వేసాం కదా, ఉప్పు, పసుపు, కారం, అది బొరుగులకు మొత్తం అంటాలండి. బాగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత మనము ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అనేది నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత 2 క్యారెట్లు తీసుకున్నానండి. క్యారెట్లు అనేవి తురిమి పెట్టుకోవాలి. ఆ తురుము అనేది బొరుగులకు మొత్తం వాటర్ అనేది అబ్జర్వ్ అయ్యి బొరుగులు అనేవి మెత్తగా అవుతాయండి. 2 టమోటాలు తీసుకున్నాను. టమోటాలు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక లెమన్ తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలి. అంతకుముందు ఈ బొరుగులు అనేవి బాగా మిక్స్ చేయండి. నిమ్మరసం వేసేక ముందు బొరుగులు మిక్స్ చేస్తే అవి ఏమవుతాయంటే ఆ వాటర్ మొత్తం ఉల్లిపాయలకి, టమోటాకి, క్యారెట్కి ఉండే వాటర్ మొత్తము బొరుగులకు పట్టి మెత్తగా అవుతాయండి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. చూడండి, నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం ఇలా కలబెట్టాలండి. కలబెట్టిన తర్వాత మనం ఇంట్లో వేరుశనగ పల్లీలు ఉంటాయి కదండి, పల్లీలు కూడా ఇలా వేసుకోవాలి. అవి మధ్య మధ్యలో నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి బొరుగులు అనేసి. తర్వాత చాట్ మసాలా పౌడర్ అండి, చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. చాట్ మసాలా వేయడం వల్ల ఏంటంటే బొరుగులు మసాలా బొరుగులు కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఏం మసాలా వేయం కదా, ఓన్లీ చాట్ మసాలా వేసుకోవాలండి. వేసిన తర్వాత అన్నీ బాగా వేసి మొత్తం చేత కలపాలండి. చేత కలిపితేనే అవి బాగా మెత్తగా అవుతాయండి. మనం స్పూన్తో కలబెట్టడం వల్ల అవి ఏంటంటే సరిగా కలసదు. కొంచెం చేత కలబెట్టుకోండి. చేత కలబెడితేనే బొరుగులు అనేవి కిందికి పైకి తిప్పుతూ ఉంటే అవి బొరుగులు మొత్తం ఆనియన్స్కి, టమోటాస్కి ఉండే తేమంతా పోయి బొరుగులు బాగా మెత్తగా అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చండి. కలుపుకున్న తర్వాత బొరుగులు లాస్ట్గా మళ్ళీ ఒకసారి మొత్తం గిన్నెను మొత్తం ఒకసారి కలిపేసి మూత మూసి పెట్టండి. అంతే అండి, ఇంకా బొరుగులు అనేవి రెడీ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. బాయ్ ఫ్రెండ్స్.